శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత మొదటి అధ్యాయం 45వ వచనం. యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రప్రాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు కదా, రాజ్యం కోసం అన్నదమ్ములతో యుద్ధం చేయడం ఘోరమైన పాపం, అలాంటి పాపం నేను చెయ్యను, ఈ యుద్ధం నేను చెయ్యను అని చెప్పాడు. ఒకవేళ నేను వాళ్ళకి హాని చేయాలనుకోవట్లేదు, నేను వాళ్ళతో యుద్ధం చేయాలనుకోవట్లేదు, ఇలాంటి నన్ను యుద్ధంలో వాళ్ళు నన్ను చంపేసినా కూడా అది నాకు క్షేమమే, అది నాకు మంచిదే అంటున్నాడు. ఎలాగా? ఎందుకుట? క్షత్రియ యుద్ధ ధర్మాలను అనుసరించి నిరాయుధుడైన వారిని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కోరాదు. అది యుద్ధ నియమం. ఒకవేళ ఏదైనా అలాంటి సందర్భం ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధం చేయదలిచినను నేనైతే యుద్ధం చేయను. ఎందుకంటే మనం గమనించాల్సిన విషయం, శ్రీకృష్ణ భగవానుడి భక్తుడు అర్జునుడు, అందుకనే యుద్ధం చేయాలనుకోవట్లేదు. ఒక శ్రీకృష్ణుడి భక్తులుగా మనం ఏం తెలుసుకోవాలి ఈ శ్లోకం నుంచి? ఎవరైనా మనల్ని తగువుకి కాలు దువ్వినా కూడా మనం తగువుకి వెళ్ళకూడదు. నిజమైన శ్రీకృష్ణుడి భక్తుడైతే తగువుకి వెళ్ళకూడదు అని అర్థం. ఈ శ్లోకం నుంచి మనం అది నేర్చుకోవాలి.